నమస్కారం అండి. నా పేరు గుళ్లపూడి అనురాధ. మాది పెదపారపూడి మండలం జమీదింటకూరు గ్రామ వాస్తవ్యులం అండి. గత 24 సంవత్సరాలుగా మాకు ప్రధాన రహదారి అనేది లేదండి. అసలు మా రోడ్డు అయితే ఇంతవరకు నడవడానికి కానీ పిల్లలకు స్కూల్కి వెళ్ళడానికి కానీ దేనికైనా సరే చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళండి. బండి వేసుకుని వెళ్ళాలన్నా, వాన వచ్చినప్పుడు నడిచి రావాలన్నా బురదగా ఉండేది. 2000 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు గ్రామ సడక్ యోజన కింద రోడ్డు వేశారండి. మరలా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రోడ్డు లేకపోవటం, ఎలక్షన్ ముందు మాకు వచ్చి రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు. నాటికి విముక్తి కలిగిందంటే కుమార్ రాజా గారు రావడం మూలంగా. వారు ఇచ్చిన హామీ అనేది నెరవేర్చడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్ల కుమార్ రాజా గారి హయాంలో మాకు ప్రధాన రహదారి పడడం జరిగింది. ఆయన ఎటువంటి సమస్య ఉన్నా కానీ రెస్పాండ్ అయ్యి వెంటనే ఆ సమస్యని తీర్చే విధంగా ఉంటున్నారు. ఈ ఊరికి ఇంత ఖర్చు పెట్టి రోడ్డు పడుతుందని ఎమ్మెల్యే గారు వేస్తామని చెప్పినా కూడా నాకు నమ్మకం ఉండేది కాదు. ఎందుకంటే చాలా చిన్న ఊరు. ఎమ్మెల్యే గారు అన్నమాట ప్రకారం ఆయన చాలా చొరవ తీసుకుని ఈ రోడ్డు వేయించారు. ఇప్పుడు చాలా బాగుంది. మాకు CMRF పథకం కింద సుమారు 7 లక్షల వరకు మా గ్రామం లబ్ధి పొందింది. ప్రజల్లోనే ఆయన ఉండటం, ప్రజల మధ్య తిరగటం అనేది కూడా చాలా సంతోషంగా ఉంటుంది మాకు కూడాను. ప్రస్తుత ఎమ్మెల్యే గారు సైకిల్ యాత్ర 2.0 అని చెప్పేసి చేస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటండి? ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల్లో తిరుగుతూ ఉంటే ప్రజల సమస్యలు తెలుస్తాయి. వాటిని ఆయన పరిష్కరించడానికి ట్రై చేస్తారు. కొన్ని చోట్ల పరిష్కరించారు, ఇంకా కూడా ఆయన పరిష్కరించాల్సి ఉంటాయి, పరిష్కరిస్తూ ఉంటారు. పూర్వం ఎమ్మెల్యే గారు గ్రామంలో సమస్య వచ్చి అడుగుతున్నా గానీ మాకు ఏం పట్టించుకునేవాళ్ళు కాదు అసలుకి. ప్రస్తుత ఎమ్మెల్యే గారి పనితీరుపై మీ అభిప్రాయం ఏంటండి? బ్రహ్మాండంగా ఉందండి. వెనకబడిపోయిన అభివృద్ధి 25 ఏళ్ళ నుంచి ఇప్పుడు మెరుగుపడుతుంది. మా ఊర్లో ఇల్లు లేదు అనేవాళ్ళు మహారాజా గారి టైంలోనే మేము అది కోర్టు పరిష్కారం రాజీవంగా ఆయన చేతుల మీద పొందుతాం. ప్రస్తుత ఎమ్మెల్యే గారు రోజు అరకోటి సంపాదిస్తున్నాడు అంటున్నారు. అరకోటి సంపాదించేవాడు సైకిల్ వేసుకుని జనం దగ్గర రాడు. వాళ్ళకి మళ్ళీ జనం మీద డబ్బు జల్లుకుంటూ వెళ్ళేవాడు. ప్రస్తుత ఎమ్మెల్యే గారు కులాలు మతాలపై ద్వేషాలు పెడుతున్నారు అంటున్నారు. కూటమి ప్రభుత్వాన్ని కానీ, ప్రభుత్వంలో నాయకులకు కానీ, కూటమి ప్రభుత్వ ఓటర్లకు కానీ కుల మతాల పిచ్చ లేదు. అంతకుముందు గవర్నమెంట్లో ఉన్న లీడర్లకి వాళ్ళకి ఉన్నాయి పిచ్చలు. వాళ్ళన్నీ అంత రచ్చ చేశారు. సోషల్ మీడియాలో కానీ పబ్లిక్ డొమైన్లో కానీ అందరికి తెలుసు. మా ఊర్లో మాకే చేశారు. మా మీద SC/ST కేసు పెట్టించారు. చెరువు పక్కనే గంగానమ్మ తల్లి, ఇటు పక్కనే శ్మశానం అనేది అర్ధరాత్రి వచ్చి ఆయన శాంక్షన్ చేయటం అనేది జరిగింది. ఊరు మధ్యలో శ్మశానం వద్దండి అని మా మాట వినకపోతే మేము కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చినందుకు వాళ్ళకి సిగ్గేయాలి ఈ మాటలు మాట్లాడటానికి. వస్తున్నారు, ప్రజలను కలుస్తున్నారు. చాలా అభినందనీయం. చాలా ధన్యవాదాలండి కుమార్ రాజా గారికి, వర్ల కుమార్ రాజా గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు.